గుడ్ మార్నింగ్. 7వ తరగతి చదువుతూ ఉన్నప్పుడు 91లో మా తమ్ముడు 7th మంచి క్లవర్ స్టూడెంట్ అనుకోకుండా ఆదివారం ఇదే విధంగా ఆదివారం పూట పశువులు తోలుకొని వెళ్ళి ఏటవతలకు పశువులు వెళ్ళేటప్పటికీ అవి చూద్దామనే ఉద్దేశంతో బండికి చూడడం జారి పడిపోయాడు. ఆ రోజుల్లోనే కూడా మా చెల్లెళ్ళు వాళ్ళని చుట్టుపక్కల ఫ్రెండ్స్ని అందరిని కూడా కూర్చోబెట్టుకొని చదువు చెప్పేవాడు. వాడు దగ్గర ఉండుంటే మంచిగా చదువుకుండేవాడు. ఆ తర్వాత నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత 98 నుంచి ఫస్ట్ 116తో స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ బుక్స్ ఇవ్వడం మా గ్రామం రెగ్యులర్గా మా అమ్మ పేరుతో నేను పనిచేసే బడి ప్లస్ మా మండలంలో, అదేవిధంగా మా తమ్ముడి పేరుతో ఆ స్కూల్లో 2 స్కూళ్ళు ఉన్నాయి అక్కడ. ఆ పిల్లలందరూ కూడా నోట్బుక్స్ ఇదే విధంగా ఇస్తూ ఉండేవాడిని. ఈరోజు ఆదివారం అయిన కారణంగా వాళ్ళు అందుబాటులో ఉండవని చెప్తే సరే ఎట్లా చేద్దాం, ఎక్కడ ఇంకేదైనా కార్యక్రమం దుప్పట్లే పంచుదాము అని అనుకున్నా. కానీ దానికంటే మా పిల్లల హ్యాండ్ రైటింగ్ కొంతమంది చూస్తే కొంచెం ఒక సక్రమంగా లేదు. అందువల్ల అదేదో వాళ్ళకి ఇస్తున్నాం కదా, ఆ బుక్స్ ఏదో మన స్కూల్లోనే ఈ సంవత్సరం ఇద్దామని చెప్పనేసి అప్పటికప్పటికే అడ్రస్ అంతా కూడా మన స్కూల్లో మార్చేసేసి పిల్లల్ని పిలిచాను. ఏమైనా వస్తారా అని చెప్పాను. 3, 4, 5, 6 పిల్లలందరూ కూడా వస్తామని చెప్పారు. అదేవిధంగా మన కమిటీ చైర్మన్ గారు రెగ్యులర్గా ఈరోజు క్లాస్ ఉన్నటువంటి రాఘవ సార్ 10th క్లాస్కి వచ్చున్నారు. ఇంకా మా పెద్దలు కూడా చెప్పాను కానీ వాళ్ళు అందుబాటులో లేరు. ఇంకో విధంగా ప్లాన్ చేశాను. లక్ష్మీనరసింహ సార్ అని చెప్పనేసి హెడ్ మాస్టర్గా పనిచేశారు. ఫస్ట్ గెస్ట్ హెడ్ మాస్టర్. నిన్న కూడా పోయి ఇచ్చారు మాట్లాడదాం రమ్మంటే లేదు, వాళ్ళ అన్నది ఏదో కార్యక్రమం ఉండేదో వాళ్ళలో బయట రావాలి సార్ అన్నారు. లేకపోతే ఆయన తీసుకుని వచ్చి చిరు సత్కారం కూడా చేద్దామని కూడా ప్లాన్ చేశాను నేను. నాకు గురుతుల్యులు ఆయన మంచి హెడ్ మాస్టర్, ఫస్ట్ గెస్ట్ హెడ్ మాస్టర్ ఇక్కడ రమణరాజు గారు. తర్వాత రమణరాజు గారు FSC హెడ్ మాస్టర్. అది కూడా రాలేదు, చూద్దాం ఇంకోసారి అవకాశం చిన్న సార్ను కూడా తీసుకొస్తాను. కాబట్టి ఆదివారం అయినా చెప్పిన వెంటనే వచ్చినటువంటి మీకు, అదేవిధంగా కమిటీ చైర్మన్కి, ముఖ్యంగా మన పాత్రికేయ మిత్రులు చరణ్ గారిలో చిన్న మెసేజ్ మాత్రం పెట్టాం. ఖచ్చితంగా కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా తమ్ముడి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీరందరూ కూడా మంచిగా చదువుకుంటారని, దాన్ని సార్ వాళ్ళకు కూడా చెప్పాను. ఇంగ్లీష్ సారు, తెలుగు సారు వాళ్ళకి మీకు అక్కడ కొంతమంది పలకలు తెచ్చుకోవట్లా, అందుకని ఎందుకైనా మంచిదని చెప్పనేసి 6th క్లాస్లోనే అలవాటు చేయాలా 3, 4, 5, 6 నుంచి అని చెప్పి 3, 4, 5, 6 విద్యార్థులందరికీ ఒక పలక, ఒక బలపాల ప్యాకెట్లు, ఒక డబల్ రూల్డ్, ఒక 4 రూల్డ్, ఒక చెక్ రూల్డ్. డబల్ రూల్డ్, 4 రూల్డ్, చెక్ రూల్డ్. మరి ఎక్కాలు కూడా మన సరిగ్గా చదవవు. ఎక్కాల పుస్తకం కూడా తెచ్చింది. అదేవిధంగా తెలుగు, ఇంగ్లీషు, కాపీ రైటింగ్ కూడా 3, 4కి అయితే 1వ నెంబరు, 6వ తరగతికి అయితే 2వ నెంబరు తెలుగు, ఇంగ్లీషు, హిందీ కూడా తెచ్చారు. అవి కొంచెం మీ టీచర్ల దగ్గర కూర్చొని లాస్ట్ 2 పీరియడ్స్, కానీ లాస్ట్ పీరియడ్ ఒక్క పీరియడ్ అయినా సరే కొంచెం కానీ శ్రద్ధ పెట్టే కానీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు కానీ కొద్దిగా శ్రద్ధ పెడితే ఖచ్చితంగా మీ లైఫ్లో కానీ ఆ హ్యాండ్ రైటింగ్ కానీ ఆ నేర్చుకోవడం కానీ ఉపయోగపడుతుందని, దానికి నేను మళ్ళీ టీచర్స్తో కూడా మాట్లాడతాను. అది జాగ్రత్తగా పెట్టుకొని ఒకరు తీసేసుకోకుండా మెయిన్ చించకుండా బుక్ తీసుకుంటానే నెంబర్లు వేసేసి, బుక్ తీసుకుంటానే నెంబర్లు వేసేసి రోజుకు ఒక పేజీ రాసి నీట్గా మీ ఎవరు హ్యాండ్ రైటింగ్ బాగా ఇంప్రూవ్ అయితే వాళ్ళకి సరస్వతి పూజ రోజు 3వ తరగతి 4, 5 కలిపి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవ్వండి. మళ్ళీ 6వ తరగతి కలిపి ఫస్ట్, సెకండ్ 2 సెక్షన్లు కలిపి ప్రైజ్ ఇస్తారు. నోట్స్ అంతా రోజు రెగ్యులర్గా ఎవరు రాస్తారు రెగ్యులర్గా
ఎవరి హ్యాండ్ రైటింగు ఫస్ట్ డేకి నెక్స్ట్ మార్చి లాస్ట్కి వచ్చేటప్పటికి ఎవరికైతే ఇంప్రూవ్మెంట్ కనబడుతుందో లాస్ట్ రోజు ఓకేనా మీకు ప్రైజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. నాయన 3rd 4th 5th ఒకరొకరు సెట్ పంపించండి తీసుకో స్టూడెంట్స్. ఇది ఒక సెట్ ఓకేనా, ఇది తీసుకోవాలి అలా పెట్టి దామా 4th క్లాస్ 3rd క్లాస్ జాగ్రత్త పెట్టుకో. నెక్స్ట్ సెట్ తీసుకో, అన్నీ తీసుకున్నాను జాగ్రత్త. నెక్స్ట్ మా చకచక రామ్మా. నెక్స్ట్ 3rd అయిపోయారా? 3rd అబ్బా రారా వీరా వీరా పిలిచి పెట్టిపోతున్నా మాట్లాడుతున్నానా. నెక్స్ట్ 4th క్లాస్ అందరికీ అన్నీ ఉంటాయి, ఏది మిస్ కాదు. కాకపోతే బాగా చదవండి, అదే నాకు కావాల్సింది అంతే, ఇంకేం లేదు. క్రమశిక్షణతో పడిపోతాయి పట్టుకోరా. లెస్సి ఇంకా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ కావాలి, ఇది నీట్గా రాస్తావు ఇంకా బాగా దీంతో. అప్పుడు భ్రమణం అనేది మాట్లాడుతున్నానా. వెజిటబుల్ పలావ్ వచ్చింది తీసుకొని తినేసిపోదు. ఎంతో కూడా తినచ్చు, కొంతమంది లేని వీళ్ళు అందరూ తినచ్చు ఓకేనా. అమ్మ ఇస్తుంది కొడుక్కి డబల్ ఆశీర్వాదం. అటు అమ్మ తర్వాత ఎవరైనా దాయా. నెక్స్ట్ 5వ తరగతి అర్థం లేదు మా మాట్లాడబాకున్నానా. మారో దగ్గర ఇటు వస్తారండి. మూడు పెడుతున్నారు కదా. ఎక్కడ బాగోదా కూర్చో నాన్న, కూర్చోమ్మా. అప్పుడుకుంటావు కదవా.
ఓకే సార్. ఏంటి పెద్ద చేస్తున్నారు? పెడతాలే పో పక్క హర్ష కడుక్కోరా పోరాయనా తొందరగా పడేస్తాను తినండి తీసుకో తీసుకో ప్లేట్ Please subscribe my channel. Please subscribe my channel.